ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే ప్రజల్లో కూడా అసహ్యం వేస్తూ ఉంది వాళ్ళ మీద. మెడికల్ కాలేజీలో 1 కోటి సంతకాల ఉద్యమం ఉంటారు. ప్రజలెవరు సంతకాలు పెట్టట్లే వీళ్ళకు. వీళ్ళే రోడ్ల కూడల్లో కూర్చొని సంతకాలు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళే పెట్టి ప్రజలు పెట్టినారని చెప్తా ఉంటారు. వీళ్ళు చేసే ఆందోళనకి ఎక్కడ స్పందన ఉండదు. కేసుల గురించి, అరాచకం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్షాలు. 5 సంవత్సరాలు అరాచకం చేసింది మీరు. ఒక ఎన్నికల ప్రహసాన్ని, లోకల్ బాడీ ఎన్నికలను మీ సొంత పార్టీ ఎన్నికలుగా మార్చుకొని మీ ఇష్టం చెట్లు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసింది మీరు. ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా అండి లోకల్ బాడీకి అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటాను నేను. అరాచకం చేసి, భయభ్రాంతులు గురి చేసి, కేసులు పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, నాశనం చేసి 11 సీట్లకు పరిమితమైన మీ వ్యవహారంలో కానీ ఏమాత్రం మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేస్తున్నాడని. మీరు ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూర్చొని రాజకీయం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతూ ఉంటా. వారానికి 2 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరే మీరు కూడా కనీసం హైదరాబాద్ కాదు కదా, పక్క రాష్ట్రం, వేరే భాష మాట్లాడే రాష్ట్రంలో కూర్చొని రాజకీయాలు చేస్తూ ఉంటారు. మీ పార్టీ పరిస్థితి చూశారు. ఈరోజు 151 సీట్లు వచ్చిన పార్టీ ఈరోజు 11 సీట్లకు పరిమితం అయిందంటే ప్రజలు మీ ప్రభుత్వం మీద ఎంత అసహించుకున్నారో, ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా ఇంటికి సాగనంపినారో ఒక్కసారి మీరు ఆత్మావలోకం చేసుకోండి. ఒక సుపరిపాలన ఇస్తున్న ప్రభుత్వాన్ని, ఒక అనుభవం ఉన్న నాయకుడు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి. రోజుకు 16-17 గంటలు కష్టపడి ఆయన బ్రాండ్ ఇమేజ్ను డెవలప్ చేసి ఈరోజు అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో రకరకాల పెట్టుబడిదారులందరూ వస్తూ ఉంటారు. ఆయనను చూసి వస్తూ ఉంటారు. దానివల్ల బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతూ ఉంది. పక్క రాష్ట్రాలు కూడా ఈర్ష్యపడే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. గూగుల్ సంస్థ రావడం అనేది ఆషామాషి విషయం కాదు. అటువంటి సంస్థను సాధించినారు ఈ రాష్ట్రం.